ముగ్గురు సివిల్స్ అభ్యర్థుల మృతితో ఢిల్లీ మున్సిపల్ శాఖ సీరియస్ యాక్షన్ ని మొదలుపెట్టింది. అక్రమంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్స్ పై మున్సిపల్ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపిస్తున్నారు. బుల్డోజర్లతో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ల బిల్డింగ్ల ముందు రోడ్డుపై అక్రమ నిర్మాణాలని కూల్చేస్తున్నారు. 13 అక్రమ కోచింగ్ సెంటర్లను గుర్తించి వాటికి సీల్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ సెంటర్లు నిర్వహించడం వల్లే చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు ఢిల్లీ మున్సిపల్ శాఖ అధికారులు. ఢిల్లీ రాజేంద్ర నగర్ ఓఎస్డీ సర్కిల్లోని సెల్లార్లోకి అకస్మాత్తుగా వరద నీరు ప్రవహించడంతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్ పాల్ సింగ్ తో పాటుగా 7గురిని అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ మున్సిపల్ శాఖ అధికారుల యాక్షన్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, సాధారణంగా ఇలాంటి దారుణాలు జరిగినప్పుడే అధికారులు మేల్కొంటూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. సో ఢిల్లీలో తాజాగా అధికారులు చేపడుతున్న ఈ తనిఖీల్లో భాగంగా ఎలాంటి వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి? దేశ రాజధాని ఢిల్లీలో అండర్ గ్రౌండ్ అంటే ఈ సెల్లార్ కానీ లేకపోతే దానికంటే కిందకి నిర్మించిన బేస్మెంట్స్ కానీ ఏవైనా సరే ఇల్లీగల్గా కమర్షియల్ ఆపరేషన్స్కి వినియోగిస్తూ ఉంటారు. ఇక్కడ పార్కింగ్ అంతా రోడ్ల మీదనే. సాధారణంగా ఎక్కడైనా సరే బిల్డింగ్ కోడ్ ప్రకారం ఏ భవంతికైనా నిర్మించే సెల్లార్ అనేది పార్కింగ్ వంటి అవసరాలు లేదంటే ఏదైనా స్టోర్ రూమ్ వంటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తూ ఉంటారు. అంతకుమించి అక్కడ నివాసం ఉండడానికి కానీ లేకపోతే ఇతర కమర్షియల్ యాక్టివిటీ చేయడానికి కానీ వీల్లేదు. అది బిల్డింగ్ కోడ్ నిబంధనలైనా మున్సిపాలిటీ నిబంధనలైనా అదే చెప్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఓల్డ్ రాజేంద్ర నగర్, కరోల్ బాగ్ ప్రాంతంలో ఉండే అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లలో ఈ సెల్లార్ -1, -2 ఎన్ని ఉన్నా సరే వాటన్నిటినీ కమర్షియల్ అవసరాలకే వినియోగిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ కోచింగ్ సెంటర్లు పై అంతస్తుల్లో కోచింగ్ నిర్వహిస్తూ ఉంటే కింద అంతస్తుల్లో లైబ్రరీలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ అభ్యర్థులు యూపీఎస్సీ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులందరూ కూడా సాయంత్రం సమయంలో లైబ్రరీలో రిఫరెన్స్ కోసం కూర్చొని చదువుకుంటూ ఉంటారు. మొన్న అలా చదువుకుంటున్న విద్యార్థులే ఈ వర్షం కారణంగా వర్షపు నీరు లోపలికి రావడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు విద్యార్థులు. ఈ ఘటనతో విద్యార్థి లోకమంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు ఉపక్రమించింది. ఇటు భారతీయ జనతా పార్టీ సైతం ఢిల్లీ ప్రభుత్వం మీద అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎంసీడీ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. బాధ్యత వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తుంది. అలాగే మేయర్ కార్యాలయాన్ని సైతం బీజేపీ నేతలు ముట్టడించారు. సో ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎంసీడీ అధికారులు కొన్ని చర్యలు, ఇవి మరి కంటి తుడుపు చర్యలు అనాలా, కొద్ది రోజుల పాటు ఇలాంటి చర్యలు చేపట్టి తర్వాత గాలికి వదిలేస్తారా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో దేశంలో ఎక్కడైనా సరే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే యాక్షన్ తీసుకోవడం అనేది, ఆ యాక్షన్ కూడా కొద్ది రోజులు, ఆ తర్వాత అంతా మర్చిపోతారు. మళ్ళీ యథావిధిగా ఈ అక్రమ వ్యాపారాలు, అక్రమ కట్టడాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా ఎంసీడీ అధికారులు ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా సెల్లార్లలో కోచింగ్ ఇన్స్టిట్యూట్లు లేకపోతే లైబ్రరీలు నిర్వహిస్తున్నారో వాటికి సీల్ వేశారు. అలా ఇటు కరోల్ బాగ్ ప్రాంతం, ఓల్డ్ రాజేంద్ర నగర్తో పాటుగా ముఖర్జీ నగర్ తదితర ప్రాంతాల్లో కూడా ఈ తరహా చర్యలు చేపట్టారు. ఎక్కడైతే రోడ్లను ఆక్రమించి వారికి భవంతికి ఇచ్చిన అనుమతుల్ని అతిక్రమించి ఎక్స్ట్రాగా భవంతులు నిర్మించడం కానీ షెడ్లు నిర్మించడం కానీ చేశారో వాటన్నిటినీ బుల్డోజర్లతో తొలగిస్తూ ఆ రకమైన బుల్డోజర్ యాక్షన్ కూడా మరొక వైపు చేపట్టారు. సో ఈ యాక్షన్ అన్నది కొద్ది రోజుల పాటే ఉంటుందా, ఇలా శాశ్వతంగా ఈ నిబంధనలు కఠినతరంగా అమలు చేస్తారా అన్నది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. బట్ ఏదేమైనా ముగ్గురు ప్రాణాలు బలి తీసుకున్న తర్వాత మున్సిపల్ యంత్రాంగం కళ్ళు తెరిచిందని చెప్పుకోవచ్చు. అందుకు బాధ్యులుగా కొంతమందిని విధుల నుంచి తప్పించింది. అంటే ఒక ఇంజనీర్ని పూర్తిగా టెర్మినేట్ చేయడంతో పాటుగా మరొక అసిస్టెంట్ ఇంజనీర్ని సస్పెండ్ చేస్తూ చర్యలు చేపట్టింది. మరోవైపు పోలీసులు సైతం ఈ కేసుని దర్యాప్తు చేస్తూ ఇందుకు బాధ్యులైన వారిని అరెస్టులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజు వరకు మొత్తం 7గురిని అరెస్టు చేశారు. అందులో భవంతి యజమాని ఉన్నారు, కోచింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు, అలాగే మరికొంతమంది ఈ మున్సిపల్ సిబ్బందిలో కూడా బాధ్యులుగా పేర్కొంటూ వారిని సైతం అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. బట్ ఏదేమైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తీసుకుంటున్న యాక్షన్ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవడం కోసమే ఈ తరహా యాక్షన్ చేపట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ కొన్నాళ్ళ వరకే ఈ యాక్షన్ ఉంటుందా, ఆ తర్వాత కూడా ఇది కొనసాగుతుందా లేదా అన్నదే మనం చూడాల్సి ఉంటుంది. సాధారణంగా ఎప్పుడు కూడా కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఒక ఉదాసీనత ప్రదర్శిస్తూ ఉంటారు, నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుంటారు, లేదంటే లంచగొండితనానికి అలవాటు పడి ఈ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, భవంతి యజమానులు ఇచ్చే లంచాలకు అలవాటు పడి అక్కడ ఏం జరుగుతున్నా కూడా చూసుకోకుండా వదిలేస్తూ ఉంటారు. ఈసారి అలా జరగకుండా చూడాలని చెప్పి కోరుకున్నారు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.
ఇక జిహెచ్ఎంసీలో మరో మహత్తర కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టబోతున్నారు. జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో భాగంగా రేపటి నుంచి ఇంటింటి ప్రాపర్టీ సర్వే చేయబోతున్నారు. దానిలో భాగంగా గ్రేటర్ పరిధిలోని ఆస్తి పన్నుతో పాటు ఇంకుడు గుంతలు, సివరేజ్ లైన్లు, సోలార్ ప్యానెల్స్ వివరాలు సేకరించనున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. అయితే ముందుగా ఉప్పల్, హైదర్ నగర్, కుకట్పల్లి, కేపీహెచ్పీ కాలనీ, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో ఈ ప్రాపర్టీ సర్వే చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే శాటిలైట్ సర్వే పూర్తి కాగా ప్రస్తుతం డ్రోన్ సర్వే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రేపటి నుంచి ఇంటింటి సర్వే చేయనున్నారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎలేందర్ అందిస్తారు. ఎలేందర్, రేపటి నుంచి గ్రేటర్ నగర వ్యాప్తంగా యుటిలిటీ మరియు ఆస్తులకు సంబంధించినటువంటి ఒక సర్వేని జిహెచ్ఎంసీ నిర్వహించబోతోంది. జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈ సర్వే ద్వారా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి భౌగోళికంగా అన్ని ప్రజల యొక్కటి అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆస్తుల వివరాలు అన్నీ కూడా భౌగోళికంగా గుర్తించడానికి వీలుగా ఉంటుందనేది ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి ఇప్పటికే శాటిలైట్ మ్యాపింగ్ సర్వే కూడా కంప్లీట్ అయిపోయింది. మరొక వైపు డ్రోన్ సర్వే కూడా కంటిన్యూ అవుతుంది. డ్రోన్ సర్వే కంటిన్యూ అవుతున్న తరుణంలోనే ఇప్పుడు ఫిజికల్ సర్వే, డోర్ టు డోర్ సర్వే కూడా రేపటి నుంచి జరగబోతుంది. దీనికి సంబంధించి ఏదైతే ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఓనర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రెంట్కి ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్తో రెడీగా ఉండాలనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. రేపటి నుంచి ముఖ్యంగా మొదటిగా ఉప్పల్, అదేవిధంగా హయత్ నగర్, కుకట్పల్లి, మియాపూర్ లాంటి ప్రాంతాల్లో మొదలై జిహెచ్ఎంసీ పరిధి మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి జిహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. డోర్ టు డోర్ సర్వేలో ముఖ్యంగా ప్రాపర్టీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏదైతే చివరిగా కట్టినటువంటి ఆస్తి పన్ను వివరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్, అదేవిధంగా కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, కమర్షియల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ అయితే ప్రాపర్టీ అయితే దానికి సంబంధించినటువంటి ట్రేడ్ లైసెన్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఈ సర్వేలో అధికారులకు చూపించాల్సి ఉంటుంది. సో ఈ అంశాన్ని ఎక్కడా కూడా మిస్యూజ్ చేయకుండా చాలా భద్రంగా ఉంచుదామనేది అధికారులు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ యొక్క అభివృద్ధి, దానికి సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించి ఈ వివరాలు అనేది పొందుపరచడం జరుగుతుంది. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా చేసినటువంటి సర్వే కావచ్చు, అదేవిధంగా డ్రోన్ సర్వే ద్వారా చేసినటువంటి సర్వేతో ఇది టైప్ అయిన తర్వాత ఇవన్నిటిని కూడా భౌగోళికంగా గుర్తించడం కోసం ఈ భౌగోళికంగా ప్రాపర్టీస్ అన్నీ కూడా గుర్తించడం జరిగితే నెక్స్ట్ ఏదైతే రోడ్లు కావచ్చు, అదేవిధంగా పార్కుల వివరాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. దీని ద్వారా జిహెచ్ఎంసీ లిమిట్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా శాటిలైట్ మ్యాపింగ్, అదేవిధంగా డ్రోన్ సర్వే, అదేవిధంగా ఇప్పుడు రేపటి నుంచి జరగబోయేటువంటి డోర్ టు డోర్ సర్వే ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా భౌగోళికంగా అన్ని విషయాలన్నీ కూడా ఈ ఆన్లైన్లో పొందుపరుస్తామనేది అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ 7 డాక్యుమెంట్స్ తప్పకుండా అందరూ దగ్గర పెట్టుకొని, అదేవిధంగా ఓనర్లే తప్పకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీలో ఉన్నారో వాళ్ళు ఈ అంశాలన్నింటినీ కూడా, ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా తీసుకొని పెట్టుకోవాలని చెప్తున్నారు. ఇది చాలా భద్రంగా ఉంచుతాము. జిహెచ్ఎంసీ యొక్క పరిపాలన, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి ఈ అంశాలన్నింటినీ కూడా మేము తీసుకుంటామే తప్ప ఎక్కడ కూడా మిస్యూజ్ చేయము అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. ఈ అంశానికి సంబంధించి ప్రజలందరూ కూడా సహకరించాలనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. రేపటి నుంచి ఉప్పల్ నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఈ సర్వే జిహెచ్ఎంసీ పరిధిలో రానున్నటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అన్ని ప్రాంతాల్లో ఈ సర్వే కంప్లీట్ చేస్తామనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. ఎస్ ఎలేందర్. కమింగ్ టు థర్డ్ న్యూస్. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెంచారు. రెవెన్యూ శాఖపై ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకొచ్చిన చట్టాలు, అవి దుర్వినియోగమైన తీరుపై అధికారులతో చర్చించారు. సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపైన ఆయన సమీక్షించారు. పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించారు. ల్యాండ్ గ్రాబింగ్ ని అరికట్టడానికి కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా, ఒకవేళ ఉంటే ఎలాంటి కొత్త చట్టాలు తేవాలి అనే అంశంపై అధికారులను ఆరా తీశారు. మరోవైపు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై సమావేశంలో ప్రస్తావించిన చంద్రబాబు, భూ యజమానులకిచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, పాస్ బుక్స్ గురించి మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముద్ర తొలగించి రాజముద్ర ఉండేలా చూసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అలాగే భూ అక్రమాలు, ఆక్రమణలకు సంబంధించి గతంలో జరిగిన తప్పిదాలను ఏ విధంగా సెట్ చేయబోతున్నారు, అండ్ అక్కడ అక్రమాలకు పాల్పడ్డ వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి?
పట్టాదారు పాస్ పుస్తకాల మీద యజమానులకి రాజముద్ర ఉంచుతాను అన్నది ఆయన ఎలక్షన్ ప్రామిస్. సో ఎలక్షన్ ప్రామిస్ని నెరవేర్చే క్రమంలో భాగంగా ఈరోజు జరిగిన రెవెన్యూ రీసర్వేకి సంబంధించిన సమీక్షలో ముఖ్యమంత్రి చాలా కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కొత్తగా తీసుకొచ్చిన ఆ బుక్ని గత ముఖ్యమంత్రి ఫోటో ఉన్న ఆ ఫోటోను తొలగించి రాజముద్ర ప్రభుత్వ ఎంబ్లం ఉండేదాన్ని తీసుకొచ్చారు. సో దాన్ని ముఖ్యమంత్రి కూడా చూపించారు. ముఖ్యమంత్రి కూడా దాన్ని ప్రజెంట్ చేస్తూ ఇట్లాంటి పాస్బుక్లు త్వరలో ఇవ్వాలని నిర్దేశించుకున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి అంత ఈ సమయంలో పెట్టే అవకాశం కూడా లేకపోవడంతో కాస్త ఆలస్యంగా వాటిని ఇస్తాం, కానీ ఖచ్చితంగా ఈ మోడల్లో ఇస్తామంటూ ఆ బుక్ని కూడా వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. సో ఒకటి అది క్లియర్ అయింది. రెండో అంశం ప్రధానంగా ఈరోజు భూ సర్వేలకు సంబంధించి కొంత డిస్కషన్ అయింది. భూ సర్వేలకు సంబంధించి కూడా సరిహద్దు రాళ్ళపైన పొలాలకి రీసర్వే చేసిన క్రమంలో సరిహద్దు రాళ్ళపైన దాదాపు 77 లక్షల గ్రానైట్ రాళ్ళని నిర్మించారు. వాటిపైన కూడా జగన్ బొమ్మ ఉంది. వాటన్నిటిని కూడా తొలగించాలని నిర్ణయించాం. వాటన్నిటికీ దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు అయింది వాటిని ఏర్పాటుకి. ఇప్పుడు వాటిని తొలగించాలంటే మరొక 15 కోట్లు అవుతుంది. అందుకనే కాస్త ఆలస్యంగా వాటిని ఏం చేయాలన్న దాని మీద మళ్ళీ మా సలహాలను తీసుకురమ్మని చెప్పి అధికారులు కావచ్చు లేకపోతే వివిధ వర్గాల సలహాలను తీసుకుని మళ్ళీ తిరిగి సమావేశానికి రమ్మని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా రెవెన్యూ మంత్రి కొద్దిసేపటి క్రితం చెప్పారు. ఇక కీలకమైన అంశం మదనపల్లికి సంబంధించి లేకపోతే భూ వ్యవహారాలకు సంబంధించి చాలా కీలకంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఎవరైతే రెవెన్యూస్కి సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఉన్నారో ఆయన మదనపల్లి ఘటన తర్వాత మదనపల్లిలోనే 3 రోజుల పాటు ఉండి అక్కడ ప్రజల ఫిర్యాదులను స్వీకరించి ఆ తర్వాత అక్కడ జరిగిన పరిణామాలపైన ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ మేరకు ప్రస్తుత ఆర్డీఓలను సస్పెండ్ చేశారు. అలాగే అక్కడ ఉన్న రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉన్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ను కూడా సస్పెండ్ చేస్తున్న ప్రకటించారు. అదే సమయంలో రాష్ట్రం మొత్తం మీద కూడా రెవెన్యూ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక టీంని పంపించి ప్రజల ఫిర్యాదులను తీసుకోవాలని నిర్ణయించారు. ముందుగా అందులో పైలట్గా ముందుకు విశాఖపట్నంకి వెళ్ళబోతున్నారు. విశాఖ తర్వాత ఉమ్మడి చిత్తూరు, అలాగే నెల్లూరు, ప్రకాశం ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఇట్లాంటి ఆరోపణలు వచ్చినట్టుగా ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకి మొదటగా 4 జిల్లాలకి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఆధ్వర్యంలో ఒక ఉన్నత అధికారుల బృందం వెళ్తోంది. అక్కడ కొద్ది రోజుల పాటు ఒక్కొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండి ప్రజల ఫిర్యాదులను స్వీకరించి ఆ ఫిర్యాదుల మీద ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి వాటికి సంబంధించి పరిష్కార మార్గాలు చెప్పబోతున్నారు. ఆ తర్వాత 13 ఉమ్మడి జిల్లాల హెడ్ క్వార్టర్స్ను కూడా సందర్శించేందుకు ఆదేశాలు ఇచ్చినట్టుగా రెవెన్యూ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. సో మొత్తానికి మరొకవైపు భూ పందారాలకు సంబంధించి గతంలో కొంతమంది అర్హత లేని ప్రైవేట్ వ్యక్తులకు కూడా భూమిని దారాదత్తం చేశారు అన్నట్టుగా రెవెన్యూ శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. ఉదాహరణకి విశాఖలో శారదాపీఠానికి సంబంధించి దాదాపు 15 ఎకరాలు ఇచ్చారు. అది 100 కోట్ల విలువ చేస్తుంది. కానీ అక్కడ ప్రజాహితం కోసం చేస్తే పర్లేదు, కానీ వాళ్ళ వ్యాపార అవసరాల కోసమో వ్యక్తిగత అవసరాల కోసమో లేకపోతే గత ప్రభుత్వానికి ఆశీస్సులు ఇస్తున్నారన్న ఉద్దేశంతో తన గురుదక్షిణగా ఇస్తే దానికి అట్లాంటి వాటిని తిరిగి సమీక్షిస్తాం. ఒకవేళ ప్రజాహిత కార్యక్రమాలకు ఉపయోగించకపోతే వాటిని తిరిగి వెనక్కి తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. సో ఇది చాలా కీలక నిర్ణయం. కేవలం ఒక శారదాపీఠం అనే కాదు, అనేక చాలామందికి ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చారు. అలాగే ప్రభుత్వ కొన్ని కంపెనీస్ కూడా ఇట్లాంటివి ఇవ్వడం జరిగింది. వాటి పర్పస్ని అయితే ఏ పర్పస్కి అయితే ఇచ్చారో వాటిని ఆ పర్పస్కే వాడుతున్నారా లేదా అన్నది సమీక్షిస్తాం. ఆ తర్వాత ఆ భూములను వెనక్కి తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో అదే సమయంలో భూ ఆరోపణలకు సంబంధించి 2019 నుంచి 24 వరకు రాష్ట్రం మొత్తం మీద వచ్చిన భూ ఆరోపణలకు సంబంధించి కూడా ఉన్నతాధికారుల కమిటీ ముందు ఆయా జిల్లా హెడ్ క్వార్టర్ని విజిట్ చేస్తుంది. అక్కడ ప్రజల నుంచి గ్రీవెన్స్ తీసుకుంటుంది. ఆ తర్వాత వచ్చే ఫిర్యాదుల మేరకి 22A సంబంధించి ఎందుకు 22Aలో ఆ భూముల్ని పెట్టాల్సి వచ్చింది, దానికి కారణాలు ఏంటి, ఒకవేళ వాటిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది ఒకటి. మరొకటి చాలా కీలకమైన నిర్ణయం అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి 20 ఏళ్ల పూర్తి చేసుకున్న అసైన్డ్ ఎవరైతే ఉంటారో ఆ హోల్డర్కి యాజమాన్య హక్కులను ఇచ్చిన వాటి కూడా దుర్వినియోగమైంది. అది ఎవరికైతే ఉద్దేశం ప్రకారం ఎవరికైతే లబ్ధి చేకూరాలో వాళ్ళకి చేరకుండా రాజకీయ నాయకులకి కొంతమంది ప్రభుత్వ ఉన్నతాధికారులకు మాత్రమే లబ్ధి చేకూరింది. సో దీన్ని కూడా సమీక్షించి ఒకవేళ ఆ జీవో వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎవరెవరి చేతులు మారాయన్నది క్షుణ్ణంగా సమీక్షిస్తాం. ఆ సమీక్ష తర్వాత దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. అయితే అసైన్ ల్యాండ్ని ఆ యాజమాన్య హక్కులను ఇచ్చే ఆ చట్టాన్ని మాత్రం వెనక్కి తీసుకోం, కానీ ఆ అవకతవకలను సర్దిద్దుతామని చెప్పి రెవెన్యూ మినిస్టర్ చెప్పడం జరిగింది. మళ్ళీ తిరిగి 10 రోజుల తర్వాత మళ్ళీ ఇదే సమావేశం ఉండబోతుంది. ఆ సమావేశంలో ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తం మీద పర్యటించిన తర్వాత వచ్చే ఫిర్యాదులన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ తదుపరి చర్యలు ఏం తీసుకోవాలి, అలాగే తదుపరి పాలసీని ఎలా నిర్దేశించాలన్నది దిశగా ముందుకు వెళ్తామని చెప్పి రెవెన్యూ మినిస్టర్ చెప్పడం జరిగింది. సో ఒక కీలకమైన డెవలప్మెంట్గా ఈరోజు చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్. రైట్, ఇక జనసేనలో సభ్యత్వ నమోదు జోష్ కొనసాగుతూనే ఉంది. ఈ నెల 18న ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జనసేన పార్టీ శ్రేణులు అభిమానుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. దాంతో జనసేన సభ్యత్వాలు నమోదు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి.
ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల సభ్యత్వాలు నమోదైనట్లుగా జనసేన పార్టీ సీనియర్ నేత నాగబాబు వెల్లడించారు. గతేడాది కంటే భారీగా సభ్యత్వాలు నమోదయ్యాయని చెప్పారు. నిన్నటితో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగియగా విశేష స్పందన నేపథ్యంలో మరొక వారం రోజుల పాటు ఈ సభ్యత్వాల గడువుని పొడిగించినట్లుగా తెలిపారు నాగబాబు. ఇక గతంలో 6,47,000 సభ్యత్వాలు నమోదు కాగా తాజాగా ఇప్పటికే 10 లక్షలకు చేరడంపై జనసేన పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే జనసేన సభ్యత్వం స్వీకరించిన కొత్తవారు ఎవరు, ఏ పార్టీ కార్యకర్తలు నేతలు జనసేన సభ్యత్వం స్వీకరిస్తున్నారు అనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. క్రాంతి, గడువు ముగిసిపోయింది కానీ ఇంకా మరికొన్ని రోజుల పాటు సభ్యత్వ స్వీకరణ జరుగుతుంది అని ప్రకటించారు నాగబాబు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అలాగే ఇప్పటి వరకు ఏ పార్టీల నుంచి కీలక నేతలు సభ్యత్వం తీసుకున్నారు, దానికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉందా? గత 10 రోజులుగా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చాలా అట్టహాసంగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అన్ని ఏజ్ల వాళ్ళని, అంటే 18 ఇయర్స్ పై నుంచి 40 ఇయర్స్ పైన వరకు కూడా ప్రతి ఒక్కరిని జనసేన తన వైపు ఆకర్షించుకునే విధంగా ప్రతి నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటూ సభ్యత్వాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్కరికి 50 మందికి లాగిన్ ఐడీలు ఇచ్చారు. లాగిన్ ఐడీలు ఇచ్చిన వారికి మాత్రమే ఈ యొక్క సభ్యత్వాన్ని రిజిస్టర్ చేసేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే ఈ 10 రోజుల్లో దాదాపు గత ఏడాది నెల రోజుల పాటు సమయం ఇస్తే కేవలం 5,40,000 మాత్రమే సభ్యత్వ నమోదు జరిగింది. కానీ ఈ ఏడాది 10 రోజుల్లోనే 10 లక్షల టార్గెట్ని జనసేన రీచ్ అవ్వగలిగింది. మరో వారం రోజుల పాటు, గత కొద్ది రోజులుగా వర్షాల నేపథ్యంలో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కొంత సాంకేతిక లోపం అండ్ అలాగే పబ్లిక్ ఇష్యూ ఎదురైన నేపథ్యంలో మరో వారం రోజుల పాటు యొక్క సభ్యత్వ నమోదు గడువుని కూడా పెంచుతూ జనసేన ఇవాళ అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరో వారం రోజుల పాటు యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే జరుగుతుంది. ముఖ్యంగా జనసేన పార్టీలకు వచ్చేటటువంటి వాళ్ళు యువత ఎక్కువ మందిగా కనిపిస్తున్నారు క్లియర్గా. ఎందుకంటే గతంలో ఎక్కువగా యువత ఉన్నప్పటికీ కూడా ఈ ఏడాది గతం కంటే కూడా ఎక్కువ మంది జనసేన వైపు వస్తున్నారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా ఎక్కువగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తీసుకొస్తున్నారు. దీనికి ప్రధాన కారణం జనసేన ఇచ్చేటటువంటి బీమా అనే చెప్పాలి. గత ఇతర పార్టీల కంటే భిన్నంగా జనసేనలో సభ్యత్వం నమోదు చేసుకున్నటువంటి క్రియాశీల కార్యకర్తకు 5 లక్షల బీమా రూపాయలు ఇస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి మరణించినా లేకపోతే దెబ్బలు జరిగినా కూడా, దెబ్బలు తాకినా కూడా ఇన్సూరెన్స్ కానీ అండ్ అలాగే బీమా చెక్కులను కానీ దాదాపు ఇప్పటికే జనసేన పార్టీ నుంచి 20 కోట్ల రూపాయలకు పైగా చెక్కులను పబ్లిక్కి, ఏదైతే ప్రమాదాల్లో చనిపోయినటువంటి జనసేన క్రియాశీల కార్యకర్తలకి వాళ్ళ ఫ్యామిలీలకు ఇవ్వడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకి ప్రచారం లభించిందనే చెప్పాలి. ఈ ప్రచారం నేపథ్యంలోనే జనసేన సభ్యత్వాన్ని తీసుకోవడంతో పాటు ఈ బీమా వైపుగా అన్ని ఇతర పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు జనసేన యొక్క సభ్యత్వాన్ని తీసుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గత ఏడాది కంటే ఈ ఏడాది ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికార భాగస్వామ్యంలో ఉన్నటువంటి జనసేనకి ఈసారి ఆదరణ పెరగడమే కాదు, జనసేన కూడా వచ్చేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో తన సత్తా చాటేందుకు ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ప్రతి చోట కూడా జనసేనని బలోపేతం చేసే విధంగా జనసేన కేడర్కు నమ్మకాన్ని కలిగిస్తూ భవిష్యత్తులో జనసేన పార్టీని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా అడుగులు వేస్తూ ఉంది. అందులోనే ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనే క్లియర్గా జనసేన క్రియాశీలక కార్యకర్తల మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రచారం కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు జనసేన ఏ విధంగా ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లింది, అధికార భాగస్వామ్యం రావడానికి గల కారణాలు ఏంటి, అధికారంలో ఏ విధంగా మార్పు తీసుకొస్తామనేటటువంటి అంశాలను చెప్తూనే రాబోయేటటువంటి సంస్థాగత ఎన్నికలన్నిటిలో కూడా జనసేన గ్రామ మండల రాష్ట్ర స్థాయిలో బలోపేతం అయ్యే విధంగా మెంబర్స్ని కొత్త వారిని జాయిన్ చేసుకుంటూనే పాత వారిని రెన్యూవల్ చేసుకుంటూ కూడా ముందుగా ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైనా కూడా జనసేనలో మెంబర్షిప్కు సంబంధించి జోష్ గతం కంటే కూడా భిన్నంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి. సో రాబోయే వారం రోజుల్లో కూడా మరింత ఎక్కువ మందిని జనసేనలో జాయిన్ చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ప్రధాన కార్యదర్శితో పాటు నాదెండ్ల మనోహర్ కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో జనసేన కేడర్ అంతా కూడా మరింత జోష్తో యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఇప్పటికే 10 లక్షల టార్గెట్ని రీచ్ అయ్యారు కాబట్టి రాబోయే వారం రోజుల పాటు కనీసం ఒక 2-3 లక్షల టార్గెట్ అయినా సరే రీచ్ అవ్వాలి అనే విధంగా దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో మరో వారం రోజుల పాటు జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.